వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. టాలీవుడ్లో మాస్ డైరెక్టర్ అంటే మొదట గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను. ఆయన సినిమా వెండితెరపై సింహ గర్జనలా ఉంటుంది. ఎలివేషన్స్, ఎమోషన్స్, ఫైట్స్, పవర్ఫుల్ డైలాగ్స్తో కంప్లీట్ ప్యాకేజ్లా ఉంటుంది. అందుకే బోయపాటి సినిమా అంటే బొమ్మ, బ్లాక్ బస్టర్ అనే బ్రాండ్ పడిపోయింది. కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్తో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బోయపాటి ఇప్పుడు ఏకంగా వరల్డ్ రికార్డ్స్తో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇటీవల పాన్ ఇండియా ట్రెండ్ చూస్తున్నాం. కానీ బోయపాటి రీజనల్ సినిమాలతోనే పాన్ ఇండియా కాదు, ఏకంగా 2 పాన్ వరల్డ్ రికార్డులు సృష్టించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో బోయపాటి తెరకెక్కించిన మూవీ జయ జానకి నాయక 2017లో విడుదలైన ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా అబవ్ యావరేజ్తో సరిపెట్టుకుంది. కానీ అసలు కథ యూట్యూబ్లో మొదలైంది. ఈ సినిమాను ఖున్ఖార్ పేరుతో హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అంతే, నార్త్ ఆడియన్స్ ఈ మాస్ ఎలివేషన్స్, ఎమోషన్స్కు ఫిదా అయిపోయారు. దాంతో యూట్యూబ్లో 1 బిలియన్ వ్యూస్ అంటే 100 కోట్ల వ్యూస్ దాటేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఫీచర్ ఫిలింగా జయ జానకి నాయక సరికొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్ హిస్టరీలోనే ఒక ఇండియన్ డబ్బింగ్ సినిమా ఈ రేంజ్లో రూల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్ సీక్వెన్స్లు, ఎమోషన్స్ నార్త్ బెల్ట్లోని ప్రతి పల్లెటూరికి, సిటీకి రీచ్ అయిపోయాయనడానికి ఇదొక తిరుగులేని సాక్ష్యం. అయితే ఇక్కడితోనే బోయపాటి రూలింగ్ అయిపోలేదు. ఈయన ఖాతాలో మరో మైండ్ బ్లోయింగ్ రికార్డు ఉంది. అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు. 2016లో వచ్చిన ఈ పక్కా మాస్ బ్లాక్ బస్టర్ సినిమా యూట్యూబ్లో ఏకంగా 2 బిలియన్లు అంటే 200 కోట్ల వ్యూస్ సాధించి దుమ్ము లేపింది. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. జయ జానకి నాయక లాగా సరైనోడి రికార్డు ఒకే అప్డేట్తో రాలేదు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ హిందీ డబ్బింగ్ వెర్షన్ను యూట్యూబ్ నుండి పదే డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ టైం అప్లోడ్ చేసినప్పుడు ఏకంగా 80 కోట్ల వ్యూస్ వచ్చాయి. కానీ దాన్ని డిలీట్ చేశారు. ఆ తర్వాత సెకండ్ టైం పెట్టినప్పుడు 70 కోట్ల వ్యూస్ వచ్చాయి. దాన్ని కూడా తీసేశారు. ఇక ఇప్పుడు థర్డ్ టైం అప్లోడ్ చేసిన వీడియో కూడా ఇప్పటికే 65 కోట్ల వ్యూస్ దాటేసి దూసుకుపోతుంది. ఈ 3 అప్లోడ్ల వ్యూస్ అన్నింటినీ కలిపితే మొత్తం 200 కోట్లకు పైగా వ్యూస్తో ఇండియాలోనే అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ ఫిలిం ప్రాపర్టీగా సరైనోడు నిలిచింది. ఒక కంటెంట్ కరెక్ట్ మాస్ పల్స్తో ఉంటే డిజిటల్ వరల్డ్లో ఎలాంటి సంచలనాలు సృష్టించవచ్చో బోయపాటి శ్రీను సినిమాలు నిరూపించాయి. బాలీవుడ్ డైరెక్టర్లకు కూడా సాధ్యం కాని రీతిలో నార్త్ ఆడియన్స్ను ఫిదా చేసి 1 బిలియన్, 2 బిలియన్ సినిమాలతో రికార్డులు సృష్టించి ఇండియాలోనే ఈ ఘనత సాధించిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్గా బోయపాటి శ్రీను నిలిచారు.